కక్కుర్తి అన్నమాట. అంటే నిన్న బీట్రూట్ తీసాను, ఎలా ఉందో చూసేద్దాము ఆరాటం అనమాట. లోపల ఉండే గడ్డ మనకు తెలియదు కదా ఊరిందా లేదా. ఇది డ్రై అయిపోయినాక తీయాలి, బట్ ఇది అవుతుందా లేదా, ఉత్త గడ్డే వస్తుందా అని చెక్ చేసేద్దామని చెప్పి పీకేసాను. పర్లేదు, మన సాయిల్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అన్ని రకాల పంటలకి మనకి బాగానే ఉంది. ధనియాలు వేసాను, ఇది ఎలాగో 1-2 చెట్లు మిగిలిపోయాయి. ధనియాలు అయిపోయింది, పంట కూడా అయిపోయింది, తీసేసాము. ఈవెన్ మనం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఈ శనగపప్పు, కందులు వేసాము కందిపప్పు కోసము. ఈ శనగపప్పు అనేది మనకి సక్సెస్ అవ్వలేకపోయాను. లాస్ట్ టైం శనగలు వేసాను కానీ నేను తీసుకోలేకపోయాను, దానికి ఏం తక్కువ చేశానో నాకు తెలియలేదు. బట్ శనగపప్పు అయితే తీసుకోలేకపోతున్నాను, ఈవెన్ శనగలు అయితే తీసుకోలేకపోతున్నాను. సో ఈ తాలింపుకి సంబంధించి పెసర్లు, మినుములు ఎలాగో ఉంటాయి మనకి. సో తాలింపుకి సంబంధించి ఆయిల్ దగ్గర నుంచి కరివేపాకు, మనం వంటకు కావాల్సిన ప్రతిదీ మన ఫామ్లోనే పండించాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలు ఇవి వచ్చేసి బార్డర్ క్రాప్ లాగా, ఈవెన్ ఎర్ర పంటల్లాగా వేశాను. వీటి వల్ల మనకి పురుగు ఉధృతికి తగ్గుతుంది అన్నట్టుగా. సో ఇవి వచ్చినంత వరకు మనము తీసుకుందాం అన్నట్టుగా వేశాను. బట్ ఇందులో అయితే చాలా సక్సెస్ వచ్చింది. అండ్ ఆవాలు, జీలకర్ర కూడా బాగున్నాయి. జీలకర్ర ఇంకొక 1 వీక్ అయితే అది కూడా ఆత్రంగా ఉంది. జీలకర్ర అసలు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఇప్పుడు జస్ట్ ఏదో ఫ్లవర్ లాగా తెల్లగా వస్తుంది. జీలకర్రని మార్కెట్లో చూడటమే కానీ చెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇంకా ఆదోనిలో ఉన్నప్పుడు వాము చూశాను, వాము చెట్లు ఎలా ఉంటాయో చూశాను. జీలకర్ర చూడాలనే ఆరాటం ఉంది, ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఇదైతే ఇంకా ఖచ్చితంగా ఇంకొక 4 రోజులు అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఈ చెట్టు మొత్తం డ్రై, ఈ ఆకులన్నీ డ్రై అయిపోయేదాకా మనం తీయాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటా. బీట్రూట్ కూడా బాగుంది, క్యారెట్ బాగుంది, ఆలు వేసాం. ఆలు ఎలా ఉన్నాయో అది కూడా ఒకసారి చెక్ చేయాలి. సో చాలామందికి నా ఫ్రెండ్స్ అందరూ అడిగేవారు, ఫ్యాషన్ డిజైనింగ్ వదిలేసి ఈ వ్యవసాయంకి వచ్చావు, ఎంత కష్టపడుతున్నావు ఎండలో. బట్ నేనైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పీక్స్ అంటారు కదా, సో ఆ లెవెల్ అయితే ఉందన్నమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ సాటిస్ఫాక్షన్ అయితే నలుగురికి ఇచ్చే ఫుడ్, ఏదన్నా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, నలుగురు ఆరోగ్యవంతమైన తిండి నా వల్ల తినగలుగుతున్నారు. ఈవెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదనుకోండి, బిజినెస్లో నేను ఒక మంచి దారి ఎంచుకున్నాను అనే నా ఫీలింగు. వ్యవసాయం బిజినెస్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా, ప్రతి రైతు ఒక ఓన్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. రైతు పండిస్తాడు, కష్టపడతాడు, ఇన్ని తిప్పలు 3 ఏళ్ళ నుంచి పడుతున్నాను నాకు తెలుసు. అదంత ఈజీ ఏం కాదు. అంత కష్టపడి తీసుకువెళ్ళి ఇంకొకళ్ళ చేతులు పెట్టి వాళ్ళని బిజినెస్ మ్యాన్ లాగా చేసి ఇతను మాత్రం కూలి పనోడ్లాగా పొలంలో ఉండిపోతున్నాడు. దీనివల్ల వ్యవసాయం చేసే వాళ్ళే బిజినెస్ మ్యాన్ అవ్వాలి. సో మనమే మార్కెటింగ్, మన ప్రోడక్ట్ని చేసుకోవాలనే ఉద్దేశంతో నేను బిజినెస్ అంటున్నాను. వ్యవసాయాన్ని వ్యవసాయంలాగా చూడొద్దు. ఇది ఒక వృత్తి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎట్లా తన జాబ్కి రెస్పెక్ట్ ఇస్తాడో, ఈవెన్ వాళ్ళు చేసే పనికి వాళ్ళు విలువిచ్చి వాళ్ళు గౌరవిస్తారు, మన పని కూడా కూలోళ్ళము అది అన్నట్టుగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నలుగురికి మంచి ఆహారాన్ని అందించే గొప్ప పని చేస్తున్నామనే అంత సాటిస్ఫాక్షన్ లెవెల్ నాకుంది. సో ఇదంతటికీ కారణం నేను వ్యవసాయం చేయాలన్న ఆలోచన. ఇవన్నీ అయితే మా అన్న కూతురు రోజా వల్ల. తను క్యాన్సర్తో చనిపోవడం, ఆ హాస్పిటల్కి 2 years ట్రీట్మెంట్ పర్పస్, నేను ఆ హాస్పిటల్లో చూసిన పిల్లల్ని చూశాక న్యూట్రిషన్ ప్రాబ్లము అండ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ కెమికల్ ఫుడ్, ఇవన్నీ అంత చిన్న పిల్లలకి కూడా క్యాన్సర్ రావడం చాలా కొంచెం బాధ అనిపించింది. మన పిల్లలకి అలాంటి ఫుడ్ ఇవ్వకుండా దూరం పెట్టాలి అనే ఉద్దేశంతో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. అండ్ అలాగా రాజేంద్ర అన్న సహకారం. అండ్ నేను వ్యవసాయానికి దిగేటప్పుడు సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ సురేష్ అన్న, అండ్ తనైతే చాలా చెప్పారు, వద్దు తల్లి, నీ ఫ్యాషన్ డిజైనింగ్ వదులుకొని వ్యవసాయం వైపు రావాలనుకోకు, మేము పడే కష్టాలు పడుతున్నాము, మేము ఉన్నాం కదా, చూస్తున్నాం కదా, చాలా ధైర్యం కావాలి, చాలా డెడికేట్ చేయాలి, ఫ్యామిలీని అన్నింటినీ దూరం చేయాల్సి వస్తుంది, ఈవెన్ ఇంకా అన్నీ వదులుకోవాల్సి వస్తుంది, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ వదులుకొని పొలంలో అయితే 365 days పని చేయగలిగితేనే వ్యవసాయం ఎంచుకోవాలి అని గట్టిగానే చెప్పారు. నేను చేస్తానన్నా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తానని చెప్పాను. మొన్న ఒకసారి ఫోన్ మాట్లాడినప్పుడు ఇదే చెప్పాను, అన్న ప్రజెంట్ ఇలా ఉన్నాను,
నేను కనకాంబరాలు ఇలా సేల్ చేస్తున్నాను, అరకసావి గులాబీ ఇలా సేల్ చేస్తున్నాను, ప్రైస్ చెప్పాను అనమాట. అది చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు సక్సెస్ అయ్యావని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంత మంచి ప్రైస్ ఈ మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. అండ్ నీకు అది పాసిబిలిటీ వచ్చింది. అండ్ అప్ అండ్ డౌన్ ఎవ్రీడే 400 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ వాకింగ్, 400 కిలోమీటర్స్ బస్ జర్నీ అప్ అండ్ డౌన్. వైజాగ్ నుంచి పలాస ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి బస్ ఎక్కుతాను, 9:30కి ఫామ్కి వస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి 4:30కి స్టార్ట్ అవుతాను, ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 9:30. ఇంత ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. అక్కడ నుంచి చూసుకోవచ్చు కదా అంటున్నారు. ఒక సాఫ్ట్వేర్కి కుదురుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక రైతుకి కుదరదు వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ ఫామ్లోనే చేయడానికి అవుతుంది, వర్క్ ఫ్రమ్ ఫామే అవుతుంది, కుదురుతుంది. ఎందుకంటే పొలం పని పొలంలోనే చేయాలి భయ్యా. ఇంట్లో కూర్చొని సీసీ కెమెరాలో చూసుకున్నామా, ఫోన్లో చూసుకున్నామా, వీడియో కాల్ చేసామా, ఇంపాసిబుల్. మనం పొలంలో దిగి వాళ్ళతో పాటు మనం పని చేయగలిగితే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ఏంటి, స్ప్రింక్లర్ ఏంటి, ఇవన్నీ తెలీదు. దానికి నీళ్ళు పెట్టండి అంటే గుడ్డిగా నీళ్ళు పెడతారు అంతే, దానికి అది చేయండి అంటే గుడ్డిగా. సో అవగాహన ఉండాల్సింది వ్యవసాయం చేయించాలనుకునే వ్యక్తికే. చేయాల్సిన వ్యక్తికి ఏం ఉండాల్సిన అవసరం లేదు. మనం పక్క నుండి వాళ్ళ చేత చేయించాలే తప్పించి వాళ్ళకి కంప్లీట్ వచ్చేసి ఉండాలి, నేను ఇంట్లో కూర్చోవాలి, నేను ఏసీలో కూర్చోవాలి అంటే మాత్రం వ్యవసాయం చేయడానికి రావద్దు. ఇది నా సలహా అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. బట్ కష్టపడే తత్వం ఒక్కటి ఉంటే చాలదు. కంప్లీట్ లైఫ్ని డెడికేట్ చేసేయగలిగితేనే వ్యవసాయంకి రావాలి.